మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మీ డ్రైవింగ్ ఐజ్ వల్ల ఉంటుంది. ఐజ్కి ఏమైనా ఇంపాక్ట్ అయితే మరి డ్రైవింగ్ మీకు మొత్తం ఈ జీవితం అంటే దానిపైన నిర్భర్ ఉన్నాయంటే డ్రైవింగ్ పైన అది ఆగిపోతుంది. దీనిలో చాలా మంది డ్రైవర్స్కి నైట్ తక్కువ కనిపిస్తుంది, బట్ వాళ్ళు ఏంటి అంటే నాకు మొత్తం కనిపిస్తుంది, నేను ఎందుకు పోవాలి, ఎక్కడ నేను డాక్టర్ దగ్గర ఎందుకు పోవాలి, నేను అది స్పెక్టకల్స్ ఎందుకు తీసుకోవాలి, గ్లాసెస్ ఎందుకు తీసుకోవాలి, నాకు అవసరం లేదు, వాళ్ళు అట్లే నడిపిస్తారు. లేకపోతే కొంచెం నంబర్ వచ్చింది కూడా పాతది ఉంటే కొత్తది మళ్ళీ నంబర్ పెరిగింది అంటే అప్పుడు కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేయరు. మేబీ అవగాహన లేదు, చైతన్యం లేదు, లేకపోతే వాళ్ళు వేరే రీజన్స్ వల్ల వాళ్ళు పోరు. సో దీనికి కూడా మనం అదే ఏం ఆలోచించామంటే ఇది మీ అందరికీ హెల్త్ చెకప్ ఏర్పాటు చేస్తే, ఇట్లా ఐ చెకప్ ఏర్పాటు చేస్తే ఎవరైనా ఏమైనా నంబర్ వస్తే, కళ్ళు నంబర్ వస్తే ఆల్రెడీ ఇక్కడ కాకతీయ హాస్పిటల్ మీకు 50 ఇస్తారు, మిగిలిన కూడా ఏమైనా మిగిలైతే అది నేను వేరే వాళ్ళతో మాట్లాడి అందరికి నేను ఇప్పిస్తాను. అంటే అందరికి 50 కాకతీయ వాళ్ళు ఇస్తున్నారంటే మిగిలిన ఎంత 100, 150 ఇంకా ఎన్ని కావాలంటే అది నేను మీ నంబర్ తీసుకొని 1, 2, 3, 4 డేస్లో అది కూడా అన్ని ఏర్పాటు చేసి మీకు ఇక్కడే లోకల్ సిఐ నుంచి ఇప్పిస్తాను. ఎందుకంటే ఐ సైట్ మంచి ఉంటే మీరు యాక్సిడెంట్స్ జరగదు. ఎందుకంటే మీకు మొత్తం తెలుసు ఎక్కడ ఏం వస్తుంది, ఎక్కడ ఏం జరుగుతుంది. దీని తర్వాత ఈ ఆటో డ్రైవర్స్తో ఆల్రెడీ డిఎస్పీ గారు చాలా మంచి మాట అన్నారు. చాలా క్రైమ్స్ ఆటోలో వాడుకొని చాలా మంది జనాలు చేస్తున్నారు. లేకపోతే ఐచర్ బస్సెస్లో చాలా క్రైమ్స్ వాళ్ళు ఐచర్ బస్సెస్ వాడుతున్నారు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీ ఆటోస్, మీ ఐచర్ బస్సెస్, మీ లారీస్ క్రిమినల్స్కి ఇవ్వకండి. ఆల్రెడీ ఇప్పుడు కేఆర్కే కాలనీ నుంచి వాళ్ళు స్క్రాప్ షాప్ మెటీరియల్ తీసుకొని 4-5 మంది కూర్చుంటారు. ఏమైనా అయితే అది కూడా ఇబ్బంది అవుతుంది. దయచేసి అది కూడా చూసుకోండి. అందరు లారీ యూనియన్ వాళ్ళు ఉన్నారు. మన జిల్లాలో ఆల్రెడీ మనం స్పీడ్ గన్ వాడుకోవడం స్టార్ట్ చేసాము. స్పీడ్ గన్లో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏమైనా లారీ ఫాస్ట్గా పోతున్నాయంటే అక్కడే చలాన్ చేసి అక్కడే వాళ్ళకి గవర్నమెంట్కి డబ్బులు కట్టమని చెప్తున్నాం. ఎందుకంటే నేషనల్ హైవేలో ఉన్న స్పీడ్ లిమిట్ ఉంది, అది వాడుకోవాలి. దయచేసి అన్ని ట్రాఫిక్ రూల్స్ వాడుకోండి. లాస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇదే ఆటోస్లో చాలా మంది 12-14 మంది ఒక చిన్న ఆటోలో పెడుతున్నారా కదా? అది తప్పువా లేదా? ఏమైనా టర్టల్ అయింది, ఎవరైనా ఒకరిద్దరు చచ్చిపోతారా లేదా? సో అర్థం చేసుకోండి. మీరు ఫైటర్ అనుకుంటారు, నేను ఒక ఫైటర్, నేను ఏం కాదు, నేను మొత్తం నడిపిస్తాను. అందరు అట్లే అనుకుంటారు నేను ఫైటర్, ఏం కాదు. అంటే ఎప్పుడైనా ఘర్షణ జరగాలి, ఇన్సిడెంట్ జరగాలి అంటే అది వాళ్ళ జరుగుతుంది. సో దయచేసి ఓవర్లోడింగ్ చేయకండి. ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.